హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను రేఖ, వెల్కమ్ టు మై ఛానల్ రేఖా ఫనీ స్మార్ట్ లివింగ్. ఏంటి రేఖ అన్నీ ప్యాక్ చేసుకొని ఎక్కడికో వెళ్తుంది అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి, మేము పిక్నిక్ వెళ్తున్నాము. చాలా రోజులు లాక్డౌన్ తర్వాత ఇంట్లోనే ఉండి బోర్ కొట్టేసింది. అందుకని వీకెండ్ వచ్చేసి పిక్నిక్ ప్లాన్ చేసుకొని ఇలా వెళ్తున్నాం అనమాట. మరి పిక్నిక్ ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? మేము ఎక్కడికో దూరంగా వెళ్ళట్లేదండి. మా ఇంటి దగ్గరే ఒక లేక్ అనేది ఉంది. ఆ లేక్ దగ్గరకు వెళ్తున్నాము. చూసారు కదా ఎంత చెట్లు, ఫుల్ గ్రీనరీ ఉంటుంది ఆ లేక్ దగ్గర అయితే. అండ్ సమ్మర్ వస్తే చాలామంది వస్తారండి లేక్ దగ్గరికి. మేము ఇప్పుడు లేక్ దగ్గరకు వచ్చేసాం కదా, లెఫ్ట్ సైడ్లో కనపడుతున్నాయి మీకు కార్స్ కనపడుతున్నాయి. ఇంకా కొంతమంది వాకింగ్, సైక్లింగ్, బోటింగ్ ఇంకా చేస్తూనే ఉంటారనమాట. సమ్మర్ అన్న 6 months బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే వింటర్ ఇంకొక 6 months కంప్లీట్గా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది కదా. ఇలా అవుట్డోర్ యాక్టివిటీస్ అస్సలు ఏమి ఉండవు. అందుకని సమ్మర్ టైం మాత్రం బాగా యూటిలైజ్ చేసుకుంటారు ఇక్కడ. సో అందుకని మేము కూడా ఇంకా ఉన్నది ఇంకో 4 months కదా సమ్మర్ అని చెప్పి, ఇంకా ఎన్నాళ్ళు ఇంట్లో ఉంటాము అని చెప్పి మేము కూడా బయటకు వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. బయటకు వెళ్తున్నాము, బట్ సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయ్యాము. మేమైతే మా పిక్నిక్ కోసం ఒక స్పాట్ చూసుకోవడానికి మేమంతా తిరుగుతూ ఉన్నామన్నమాట. కొంచెం ఎక్కువగా జనము లేని ప్లేస్లో కూర్చుంటే మనకి బెటర్ కదా అన్నట్టుగా. సో అలా తిరుగుతూ మొత్తం లేక్ చుట్టూ తిరిగి మాకు చివరికి ఒక ప్లేస్ దొరికింది. చాలా మంచి ప్లేస్ దొరికింది. కూర్చోడానికి బాగుంది అండ్ కొంచెం షేడీగా కూడా ఉందన్నమాట. అండ్ చుట్టుపక్కల జనం కూడా చాలా కొద్దిగా దూరంలోనే ఉన్నారు, దగ్గరలో లేరనమాట. సో మాకు ఈ టేబుల్ దొరికింది అండ్ మేము వచ్చేసాము. మేము బయటకు వస్తే మాత్రం కంపల్సరీ ఫేస్ మాస్క్ అనేది పెట్టుకుంటున్నామండి. హ్యాండ్ గ్లౌజెస్ ఒకవేళ షాపింగ్కి వెళ్తే మాత్రం కంపల్సరీ వేసుకుంటున్నాము. ఇప్పుడైతే మేము ఇద్దరమే కాబట్టి, షాపింగ్ ఏమీ లేదు కాబట్టి హ్యాండ్ గ్లౌజెస్ వేసుకోలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము సెటిల్ అయిపోయాము. ఇంకా నా పిక్నిక్కి నేను తీసుకొచ్చిన స్నాక్స్ అన్నీ కూడా ఓపెన్ చేసినాను అనమాట. డిఫరెంట్ స్నాక్స్ తీసుకొచ్చాను తినడానికి. అండ్ ఒక స్పెషల్ స్నాక్ కూడా చేశాను. ఏమేమి స్నాక్స్ తీసుకొచ్చాను అన్నది నేను మీకు చూపిస్తాను. చాలా మనకి బయటకు వెళ్ళినప్పుడు కొద్దిగా డిఫరెంట్ తినాలి అనిపిస్తుంది కదా. అండ్ ఇప్పుడు లాక్డౌన్లో బయట తెచ్చుకోలేము కాబట్టి ఇంట్లోనే రకరకాలు చేసుకుంటూ ఉంటాము. మరి ఈరోజు నేనేం చేశానో చూడండి. పానీపూరి చేశాను. సో ఇంట్లోనే పానీపూరి చేశాను అనమాట. అండ్ పానీపూరిలోకి స్టఫింగ్ వచ్చేసి ఆలు స్టఫింగ్ చేశాను. అలాగే కొన్ని ఖర్జూరాలు కూడా తెచ్చుకున్నాము. ఇంకా కొన్ని శనక్కాయలు ఉడికించాను ఇవన్నీ కూడా. అలాగే పానీపూరిలోకి బఠానీ స్టఫింగ్ అనమాట. సో ఇవన్నీ తెచ్చుకున్నాము. ఇన్ని రకాల ఐటమ్స్ తిన్న తర్వాత మరి స్టమక్ అనేది మామూలుగా ఉండదు కదండి. అందుకని ఒక చిన్న సోడా బాటిల్ కూడా తెచ్చాము. అలాగే పానీపూరికి కావాల్సిన వాటర్ని నేను ఒక బాటిల్లో ఫిల్ చేసి తీసుకొచ్చాను. సో ఇప్పుడైతే మేము ఇంకా మా పిక్నిక్ స్టార్ట్ చేసేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మాకు వెనకాల ఒక డీర్ కనిపించిందండి. మేము ఉండే ఏరియాలో ఎక్కువగా డీర్స్ కనపడుతూ ఉంటాయి. ఇక్కడ చెట్లు చాలా ఎక్కువ కదా, డీర్స్ చాలా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. అందుకని మనకి ఎక్కడైనా ఎక్కువ చెట్లు ఉంటే అక్కడ చాలా డీర్స్ కనపడుతూ ఉంటాయి అన్నమాట. అండ్ రోడ్ల మీద కూడా చాలా ఫ్రీగా తిరిగేస్తూ ఉంటాయి. సో నాకు ఇవాళ మెయిన్గా నేను తీసుకొచ్చిన పానీపూరి గురించి నేను చెప్తాను. నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం అండి. హైదరాబాద్లో నేను చదువుకునేటప్పుడు కానీ, జాబ్ చేసేటప్పుడు కానీ కంపల్సరీ తింటూ ఉండేదాన్ని. రైనీ సీజన్లో అస్సలు తినేదాన్ని కాదు, బట్ సమ్మర్లో తినేదాన్ని అనమాట. రైనీ సీజన్లో బయట అంత మంచిగా ఉండదు కదా వెదర్ అన్నట్టుగా. సో సమ్మర్లో మాత్రం రెగ్యులర్గా తింటూ ఉండేదాన్ని. నాకు చాలా ఇష్టం పానీపూరి. కానీ పెళ్ళయి యూఎస్ వచ్చేసిన తర్వాత ఇక్కడ పానీపూరి బయట అస్సలు బాగుండట్లేదు. సో పానీపూరి ఎలా చేయాలి అన్నది నేనైతే నేర్చుకున్నాను. అండ్ పర్ఫెక్ట్గా పూరి చేయడం కూడా నేర్చుకున్నాను. సో ఇవాళ అయితే పానీపూరి చేసి ఈరోజు పిక్నిక్ వచ్చామన్నమాట. సో అదండి. సో ఇక్కడైతే మేము ఇంకా పానీపూరి తింటూ మా టైం అనేది స్పెండ్ చేసేసాము. ఇంకా ఆల్మోస్ట్ మా తినడం అయిపోయింది. స్నాక్స్ అన్నీ కూడా చూసారా, సన్లైట్ కూడా పోయింది. మేము ఈ పార్క్కి వచ్చినప్పుడు టైం వచ్చేసి 8 అండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ 8:30 అట్లా అయ్యింది. 8:30 ఆల్మోస్ట్ ఇంకా సన్సెట్ అసలు అవ్వలేదు. 9కి అలా సన్సెట్ అవుతూ ఉందన్నమాట. సో ఇప్పుడు ఇంకా అన్నీ ప్యాక్ చేసేసుకొని కొంచెం సేపు అలా లేక్ దగ్గర తిరుగుదామని అనుకున్నాము. సో అదనమాట.
ఇక్కడైతే నేను ఇంకా అన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నాను. నేను ఏమైతే తీసుకొచ్చానో అవన్నీ కూడా అయిపోయినా కూడా ఒకవేళ వాటిలో ఏమైనా వేస్ట్ ఉన్నా కూడా అవన్నీ ఏమీ నేను అక్కడ పడేయట్లేదు. అన్నీ టిష్యూ పేపర్లో పెట్టేసి నేను మళ్ళీ నా బ్యాగ్లోనే పెట్టేసుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ట్రాష్లో పడేయచ్చు, లేకపోతే ఇక్కడే పార్క్ దగ్గర ఏదైనా ట్రాష్ ఉన్నా కూడా వాటిలో మనం పడేసేయచ్చు. అంతేగాని ఇక్కడ మళ్ళీ మనం పడేస్తే మళ్ళీ వేరే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అందుకని మేమైతే ఏమీ పడేయలేదు అక్కడ. సో అలా అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము. ఇంకా మేమైతే లేక్ దగ్గరగా వెళ్ళడానికి రెడీ అయిపోయాము. నాకైతే ఇక్కడ లేక్ చాలా చాలా ఇష్టం అండి. వాకింగ్ చేయడానికి చాలా బాగుంటుంది, మనకు ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుందన్నమాట ఇక్కడ లేక్ దగ్గర వాక్ చేస్తూ ఉంటే. మేము లాస్ట్ ఇయర్ సమ్మర్లో కూడా చాలా వాక్ చేసాము ఈ లేక్ చుట్టూ. ఈ లేక్ చాలా పెద్దదండి, ఆల్మోస్ట్ ఒక 7 మైల్స్ ఉంటుంది లేక్ మొత్తం కూడా. చాలా చాలా బాగుంటుంది. అండ్ చాలామంది సైక్లింగ్ చేస్తూ ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా చాలా ఎక్కువ కనపడుతూ ఉంటారు. సో మన ఇండియన్స్ ఎక్కువ కనపడతారండి ఈ లేక్ దగ్గర వచ్చేసి. మేముండే ఇంటి దగ్గర వచ్చేసి చాలామంది, ఇంకా చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. ఆ కమ్యూనిటీస్లో చాలామంది ఇండియన్స్ ఉంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వాకింగ్కి వస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడే సన్సెట్ అవుతూ ఉంది. ఇప్పుడు 9 అయిపోతుంది టైం ఆల్మోస్ట్. ఇంకా సన్సెట్ అవుతూ ఉంది. ఇంకా సమ్మర్ ఇంకొంచెం అయితే ఇంకా లేట్గా అవుతుంది సన్సెట్. సో అదనమాట. నేనైతే ఇంకా లేక్ దగ్గరకు వచ్చేసాను. నాకైతే ఇక్కడ లేక్ వాటర్లోకి దిగాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ మనకి స్విమ్మింగ్ రాదు కదా. సో అందుకని నేను ఎక్కువగా వాటర్ లోపలికి వెళ్ళను. ఇక్కడ వచ్చేసి ఈ లేక్ అయితే లాస్ట్ వింటర్లో మొత్తం ఫ్రీజ్ అయిపోయింది, మొత్తం ఇట్లా గడ్డలాగా అయిపోయింది అనమాట మొత్తం చెరువు అంతా కూడా. సో అంత చలి వచ్చింది లాస్ట్ ఇయర్. ఇంకా చాలామంది ఫిషింగ్ కూడా చేస్తూ ఉంటారండి, చాలామందికి హాబీ ఉంటుంది. సో సమ్మర్లో చాలామంది ఫిషింగ్కి లైసెన్స్ తీసుకొని ఫిషింగ్ చేస్తూ ఉంటారు, అలాగే బోటింగ్ నేర్చుకుంటూ ఉంటారు అండ్ బోటింగ్ కూడా చేస్తూ ఉంటారు. నాకైతే ఇలా లేక్ ఒడ్డున టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టము అండ్ ఈ వాటర్తో ఆడుకోవడం కూడా చాలా ఇష్టము. అలాగే ఇక్కడ వచ్చేసి నాకు ఇలా స్టోన్స్ వేసేయడం కూడా చాలా ఇష్టం అనమాట వాటర్లోకి. సో అలా నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. సో ఇంకా మా పిక్నిక్ అయితే మేమైతే టైం అలా స్పెండ్ చేసాము ఈరోజు. హలో ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు మా పిక్నిక్ ఎలా జరిగిందో. మేము మా దగ్గర ఉన్న ఒక లేక్ దగ్గరికి పిక్నిక్ కోసం వచ్చాము. చాలా రోజులు అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 90 డేస్ అయిపోయింది. ఇంట్లోనే స్టే హోమ్ లాక్డౌన్లో ఉంటున్నాం కదా. సో ఇప్పుడైతే ఇంకా ఎన్ని రోజులు ఇంట్లో ఉంటాము, మనం కూడా బయటకు వెళ్ళాలి. కాకపోతే బయటకు వెళ్ళినప్పుడు మాత్రం బాగా సేఫ్టీ పాటించి వెళ్ళాలి. ఈరోజు మీరు చూసారు కదా మేము ఎలా బయటకు వచ్చాము అండ్ బయటకు వచ్చినప్పుడు మేము తీసుకున్న ప్రికాషన్స్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ మేము ఎలా పాటించాము అన్నది. సో మీరు కూడా మాలాగే సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి. ఇలాగే పాటిస్తూ మీరు సేఫ్టీగా బయటకు వెళ్ళండి, మీ పనులు చేసుకోండి అండ్ ఎంజాయ్ చేయండి. చూసారు కదా ఈరోజు మా పిక్నిక్ ఎలా జరిగిందో. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. ఇంకా మా పిక్నిక్ అయితే మేము కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాము. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రేఖా ఫనీ స్మార్ట్ లివింగ్ని సపోర్ట్ చేయండి.